ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కోడలిగా నేను అత్తయ్యని కాపాడుకోవాలి కదా. ఓకే, నాకు టైట్గా ఉంది, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. ఓకే పిన్ని. ఏంటి ఈ ఆటలు? ఆటలు కాదత్తయ్య, రాశి ఫలాలు. రాశి ఫలాల్లో ఇలాంటివి కూడా ఉంటాయా? కాస్త అటు ఇటుగా ఉంటాయి చిన్నత్తయ్య. అలాంటివి నేనెప్పుడూ చూడలేదే. నేను చూశాను కాబట్టి అత్తయ్య ప్రాణాలు మిగిలాయి మామయ్య. ఏది ఆ న్యూస్ పేపర్ ఎక్కడుంది? మాకు చూపించు. అత్తయ్య ప్రాణాలకు ప్రమాదమని రాసిన న్యూస్ పేపర్ ని నేను బతకనిస్తానా చిన్న మావయ్య? అప్పుడే చించి పోగులు పెట్టి కాల్చి బూడిద చేసేశాను. నీకు మామూలు తెలివితేటలు లేవే, చావు తెలివితేటలున్నాయి. నీ అతి తెలివితేటలతో మమ్మల్ని మాయ చేద్దాం అనుకుంటున్నావా? నిన్న సుమతి వదిన పుట్టినరోజు చేస్తే నువ్వు మంచిదాని అనుకున్నాను. ఈ రోజు మమ్మల్ని పిచ్చోళ్ళ చేసి చెడ్డదానివయ్యా. కాసేపు దీన్ని నాకొదిలేయండి జన. మీరు వెళ్ళండి. ఏంటత్తయ్యా, నేనిచ్చిన షాక్ కి మీ బుర్ర తిరిగిపోయిందా? మైండ్ బలాక్ అయిందా? పొద్దున్నుంచి పిచ్చి లేచిపోయి కాళ్ళు అరిగేలా ఇల్లంతా తిరిగినట్టున్నారు. నేల మీద మీ అడుగులు కనబడుతున్నాయి. ఎలానే నీకు ఇలాంటి చెత్త ఐడియాలు వస్తున్నాయి? మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను అత్తయ్య. నాతో నీకు పోలికేంటే? నేను ప్లాన్ చేస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది. నీల వార ఫలాలు ప్రాణగండాలు అంటూ పిచ్చి పిచ్చి పనులు చెయ్యను. పిచ్చత్తయ్యా, మీకింకా అర్థం కాలేదు. ఏ పేపర్లో అయితే మా అక్క మా అమ్మ ఫోటోలు కనబడ్డాయో, అది నేను చూసి బాధపడేలా చేశారో, అదే పేపర్లో రాయబడని రాశి ఫలాలను అడ్డు పెట్టుకుని మిమ్మల్ని టెన్షన్ పెట్టాను. మామ కిందకి దూకి చచ్చిపోతానన్నా చలించకుండా మీ మీద ఆయనకున్న ప్రేమని అడ్డం పెట్టుకుని నాతో మీ కాళ్ళు పట్టించుకున్నారు. అదే ప్రేమని నేను అడ్డం పెట్టుకుని మీ పెంపుడు కొడుకు కోసం మీ కాళ్ళు కాయలు కాచేలా చేశాను. మామకి మీరంటే పిచ్చి ప్రేమ, గుడ్డి నమ్మకం. మీ విషయం వచ్చేసరికి ఏది మంచో ఏది చెడో ఆయన ఆలోచించలేకపోతున్నారు. అదే నాకు అడ్డం పడింది. కానీ ఈరోజు అదే నాకు సహాయం చేసింది. ఆయన కనిపిస్తే మీకు ప్రాణాపాయం ఉందని చెప్పేసరికి ఏమీ ఆలోచించకుండా నాతో వచ్చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు నాతోనే ఉన్నారు. నేను చెప్పిందే చేశారు. ఇది మీ మీద నా రివెంజ్ అని ఆయనకు తెలియదు. పైగా నేను మీ ప్రాణాలు కాపాడానని థాంక్స్ చెప్పారు. దీపంతో ఇంట్లో వెలుగు నింపుకోవచ్చు, లేదా ఇంటిని తగలబెట్టుకోవచ్చు. మా అమ్మ ప్రేమను మీరు నన్ను నాశనం చేయడానికి వాడుకుంటున్నారు. నేను మిమ్మల్ని తగలబెట్టడానికి వాడితే ఎలా ఉంటుందో మీకు చిన్న శాంపిల్ చూపించాను. మీ పెంపుడు కొడుకు ప్రేమ మీకు ఆనందమే కాదు, ప్రమాదం కూడా. ఇది మీకు అర్థం అవ్వడం కోసమే చిన్న ఝలక్. మీకు అర్థమైందా అత్తయ్య? మా తమ్ముడు డ్రగ్స్ అమ్మడం ఏంటి సార్? వాడు సేల్స్ మ్యాన్ సార్. సేల్స్ మ్యానే, కానీ డ్రగ్స్ సేల్ చేస్తున్నాడు. ఊహించని ఈ తుఫాన్ ఏంటి? ఏం మాట్లాడుతున్నారు నాన్న? సూర్య
సూర్య డ్రగ్స్ అమ్మడం ఏంటి? నీకు సేల్స్మెన్ జాబ్ వచ్చిందని తను చెప్తే నువ్వంటే ఇష్టం లేకపోయినా కష్టపడి పనిచేస్తావు, పోనీలో బాగుపడతావు అనుకున్నాను. డ్రగ్స్ సేల్ చేసి అడ్డదారిలో డబ్బులు సంపాదిస్తావని ఊహించలేదు. ఆధారాలు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఆధారాల కోసం వచ్చాం. ఇల్లు మొత్తం చెక్ చేయండి. వెళ్ళండి. ఓకే సార్. సార్ మా తమ్ముడు అలాంటి వాడు కాదు సార్. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అవునా? సూర్యకు సిగరెట్ మందు తాగే అలవాటు కూడా లేదు. అలాంటిది డ్రగ్స్ ఎలా అమ్ముతాడు? కాసేపు వెయిట్ చేయి, నిజమేంటో నీకే తెలుస్తుంది. మొన్న నాన్నగా వచ్చాడు, ఈరోజు పోలీస్గా వచ్చాడు. ఈ తండ్రి కూతుళ్ళ ప్రేమ 3 నాళ్ల ముచ్చటే అయింది. సార్, డ్రగ్స్ ప్యాకెట్స్ దొరికాయి. ఈ ప్యాకెట్స్ ఎక్కడ దొరికాయి? ఈ బ్యాగ్లో ఉన్నాయి సార్. ఆ బ్యాగ్ ఎవరిది? సూర్యది నాన్న. ఇప్పుడేమంటావు? ఇంకా నువ్వు డ్రగ్స్ అమ్మలేదని అంటావా? డ్రగ్స్ ప్యాకెట్స్ నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయో నాకు తెలీదు. వీటికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేరం చేసి దొరికిపోయిన ప్రతి నేరస్తుడు ఇలాగే వాదిస్తాడు. సూర్య నేరస్తుడు కాదు నాన్న, చాలా మంచివాడు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా మంచివాడంటావేంటి? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది సార్. చిన్నప్పటి నుంచి వాడు చిన్న దొంగతనం కూడా చేయలేదు సార్. బాగా డబ్బులు సంపాదించి కోటీశ్వరుణ్ణి చూపిస్తానని నాతో ఛాలెంజ్ చేశాడు. కోటీశ్వరుడు అవడం అంటే ఈ రకంగానా? మీరేదో మనసులో పెట్టుకునే ఇదంతా చేస్తున్నారు. కావాలని నన్ను ఇరికిస్తున్నారు. నిన్ను ఇరికించాల్సిన అవసరం నాకేంటి? నేను తప్పు చేసిన వాళ్ళని దండిస్తాను కానీ నిజాయితీ పరులను కాదు. మీలోనే నిజాయితీ లేదు. నీతి తప్పి ప్రవర్తిస్తున్నారు. మీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని నన్ను సాధించాలి అని అనుకుంటున్నారు. మీరొక అవినీతి పోలీస్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.